వేటపాలెం బాణాసంచా తయారీ ప్రమాద స్థలికి వెళ్లారు ఏపీ మంత్రులు అనిత, నారాయణ. అక్కడ ప్రమాద తీవ్రతను వారు పరిశీలించారు. తమ సర్కారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో 8 మంది క్షతగాత్రులు ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 7గురి పరిస్థితి విషమంగా ఉందని, 80% పైగా కాలిన గాయాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో వ్యక్తికి 70% కాలిన గాయాలున్నాయని తెలిపారు. ఇక సామర్లకోట పీహెచ్సీలో స్వల్ప గాయాలతో మరో 2 చికిత్స పొందుతున్నారు. చనిపోయిన 20 మందికి సామర్లకోటలో శవ పంచనామా చేస్తున్నారు వైద్యులు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను పోస్టుమార్టం చేసిన వైద్యులు డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వేటపాలెం బాధితుల కుటుంబాలను అయితే మంత్రుల బృందం పరామర్శించారు. వాళ్ళ బాధను చూస్తుంటే కదా వర్ణాతీతం అని చెప్పాలి. అయితే హోంమంత్రి అనిత మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి మేడం, కుటుంబాలతో మీరు మాట్లాడారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఏంటి పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారంటేనే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏ పూటకి ఆ పూట ఇప్పుడు అడిగితే రోజుకు ఒక 500 రూపాయలు ఇస్తారండి. 500 రూపాయల గురించే మా అమ్మ వెళ్తుంది 2 సంవత్సరాల నుంచి అని చెప్పే పరిస్థితి. ఇందాక వెళ్తే తల్లిదండ్రులు 2 కూడా చనిపోయిన పరిస్థితి. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే తండ్రి లేడు, తల్లి చనిపోయింది. 2 ఆడపిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు ఆ అబ్బాయికి అమ్మాయికి. సో ఇటువంటి ప్యాథటిక్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తక్షణ సాయం అందించాలని చెప్పడంతో పాటు చెక్స్ కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే ఒక భరోసాగా నిలబడతారని చెప్పి ఈరోజు ఇంతమంది మంత్రులు అందరం కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ప్యాథటిక్ సిచ్యువేషన్స్ ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా కుటుంబాన్ని పూర్తిగా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పుడు హౌసింగ్ లేకపోతే హౌసింగ్ డెఫినెట్గా ఇస్తామని చెప్పాము. అదేవిధంగా ఎవరైనా చిన్నపిల్లలు చదువుకోవాల్సి వస్తే ఆ బాధ్యత కూడా తీసుకుంటున్నాం. 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఎవరైనా చదువుకొని ఉద్యోగాలు లేకపోతే కూడా వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తాం. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కేవలం దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి ఎటువంటి భద్రత కల్పిస్తారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? లేదండి, ఆల్టర్నేటివ్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇవే కాకుండా ఇంకా ఏ స్కిల్ వాళ్ళని తీసుకెళ్ళొచ్చిన దాని మీద కూడా మేము ఒక అయితే వేటపాలెం బాధిత కుటుంబాలను అయితే మాత్రం మంత్రుల బృందం కూడా పరామర్శించారు. అయితే వాళ్ళ బాధను కూడా మాటల్లో చెప్పలేని అంత బాధ కలిచివేస్తుందని చెప్పి మంత్రి అనిత కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళకి తక్షణ సాయం కింద సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో ఆ సహాయాన్ని, ఆ చెక్కులు కూడా పంపిణీ చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. అయితే ఈ కుటుంబాలందరికీ కూడా ఒక భరోసాను అయితే మాత్రం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి అనిత కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చేతంతో సతీష్, 10 టీవీ, వేటపాలెం నుండి.